వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. కాంగ్రెస్ సోనియా పరివారానికి హిందూ ధర్మం దానికి సంబంధించిన ఏ విషయమైనా విపరీతంగా ద్వేషిస్తారు, అపహాస్యం చేయడానికి ఏమాత్రం సంకోచించరు అనేది నిన్న పార్లమెంట్ వేదికగా మరొకసారి బయటపడింది. నేను ఒక వీడియో చూపిస్తా, చూడండి. చూసిన తర్వాత మాట్లాడుకుందాం. इस नई कमेटी में तो एक एक्स आईबी चीफ फिर चिल्ला रही है, एक एक्स आईबी चीफ, एक आईटी कंपनी के मालिक और एक गौमूत्र के विशेषज्ञ भी हैं और एक गौमूत्र के विशेषज्ञ भी हैं और एक गौमूत्र के विशेषज्ञ भी हैं. చూసారు కదా, నీట్ పేపర్ లీక్ కుంభకోణాల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటే ఎన్టీఏలో సంస్కరణలను సిఫార్సు చేయడానికి నందన్ నీలేకని నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాన్ని ప్రకటించింది, అందులో మెంబర్స్ని కూడా ప్రకటించింది. అందులో ఒకరు కంప్యూటర్ ఆర్కిటెక్చర్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మరియు VLSI డిజైన్లో ఆయనకున్న నైపుణ్యం కారణంగా ప్రొఫెసర్ వి కామకోటి IIT మద్రాస్ డైరెక్టర్ గారిని ఈ కమిటీలో నియమించారు. దీని గురించి ఆవిడ ఏం మాట్లాడింది అనేది మీరు వీడియోలో చూశారు. నీట్ మీద చర్చలో పాల్గొన్న ప్రియాంక గాంధీ కామకోటి గారిని ఎంత దారుణంగా మాట్లాడిందంటే, IIT మద్రాస్ డైరెక్టర్ నీట్ సంస్కరణల కమిటీలో వేసినందుకు ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించడం కాదు, బుద్ధి బయటపెట్టింది. ప్రొఫెసర్ కామకోటి గారు 2025 జనవరి సంక్రాంతి పండుగ సందర్భంగా ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొంటూ గోవు విశిష్టత మరియు ఆయుర్వేదంలో గోమూత్ర ఔషధాలు, ఈ మధ్యకాలంలో జరుగుతున్న రీసెర్చ్ పేపర్ల గురించి ప్రస్తావించారు. అంతే. ప్రియాంక గాంధీకి ఆయన గోమూత్ర నిపుణుడు అని కామకోటి గారి గురించి చెప్పడం మొదలుపెట్టింది. ఏం చదివారు, ఏం సాధించారు అని అడిగింది. ఆయన ఏం చదివాడు, ఏం సాధించాడు అనేది నేను చెప్తా. ప్రియాంక వాద్రాకి ఏ అర్హత ఉందని ఎంపీ అయింది. అక్క ప్రజలు ఎన్నుకున్నారక్క, గట్ల మాట్లాడతావేంది? ప్రజలకు ఇష్టం లేకపోతే ఎన్నుకుంటారా అంటే, ఇంటి పేరును పక్కన పెట్టేసి గాంధీ పేరును తగిలించుకొని ఇంకా స్వతంత్రం తీసుకొచ్చింది గాంధీ అని ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి ఆ విశ్వాసాన్ని అడ్డుపెట్టుకొని వస్తున్నారు. కానీ A to Z స్కాములు ఉన్న మీరు ఏ విధంగా ప్రజలను పరిపాలించడానికి అర్హత కలిగి ఉన్నారు? ఇప్పటి వరకు జరిగిన పేపర్ లీకేజీలకు సంబంధించి మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక్క సంస్కరణ అయినా తీసుకొచ్చిందా? ఏం చేసిండ్రు? నువ్వేం మాట్లాడినావు? పేపర్ లీక్లు అనేవి కామను, దాన్ని అరికట్టడం నా వల్ల కావట్లేదు, మా ప్రభుత్వం వల్ల కావట్లేదు అన్నట్టు మాట్లాడినావు. మీరేం సాధించారు? ఈ దేశం కోసం మీరు ఏం చేసిండ్రు? ముందు అది చెప్పండి. పోనీ మిమ్మల్ని నమ్మి ఓటేసిన ప్రజలకు మీరేం చేసిండ్రు? ఒకటే నియోజకవర్గం, అక్కడైతే మాత్రమే మనం గెలుస్తాం అనే దాంతో అక్కడి నుంచి పోటీ చేయడం తప్ప మీరు ఇంకేం చేసిండ్రు? ఇప్పుడు ఆయన గొప్పతనం ఏంటో చెప్తా చూడు. మాట్లాడినోళ్ళు, నవ్వినోళ్ళు మీ అందరికీ చెంపపెట్టు లాంటి సమాధానం ఇది. ఆయన IIT మద్రాస్ నుంచి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ MS మరియు PhD డిగ్రీలు పొందిండ్రు. 2001లో IIT మద్రాస్ అధ్యాపక బృందంలో చేరి జనవరి 2022లో డైరెక్టర్ అయ్యిండ్రు. కంప్యూటర్ ఆర్కిటెక్చర్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మరియు VLSI డిజైన్లో నిపుణులు. IIT మద్రాస్లో మైక్రో ప్రాసెసర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మరియు ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్కి అధిపతి. ఆయన జాతీయ భద్రతా సలహా మండలిలో సభ్యుడిగా కూడా పనిచేశాడు. వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టాస్క్ ఫోర్స్కి మాజీ చైర్మన్. IIT మద్రాస్లో JEE చైర్మన్గా మరియు అసోసియేటెడ్ డీన్గా, అలాగే స్పాన్సర్డ్ రీసెర్చ్గా పనిచేసిండు. అంతర్జాతీయ జర్నల్స్ మరియు కాన్ఫరెన్స్లలో 150కి పైగా పరిశోధనా పత్రాలను రచించారు. అనేక మంది PhD మరియు మాస్టర్ స్కాలర్స్కి పర్యవేక్షణ చేశారు. పరిశ్రమ మరియు ప్రభుత్వ నిధులతో దాదాపు 50 R&D ప్రాజెక్టులను విజయవంతంగా నాయకత్వం వహించారు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క టెక్నాలజీ కమిటీలలో సభ్యుడిగా ఉన్నారు. DRDO అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డ్, ఇండియన్ ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్ అసోసియేషన్ టెక్నో విజనరీ అవార్డ్, అబ్దుల్ కలాం టెక్నాలజీ ఇన్నోవేషన్ నేషనల్ ఫెలోషిప్,
ఏసీసీఎస్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్, ఐబిఎం ఫ్యాకల్టీ అవార్డ్ మరియు వాస్విక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అవార్డు వంటి అనేక ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకున్నారు. ఇంత చేశారు ఆయన. ఇందుకు నీకు నెహ్రూ కుటుంబంలో పుట్టింది అనే గుర్తింపు తప్ప జీవితంలో ఏది సొంతగా సాధించినా, ఏదో బుద్ధిస్ట్ స్టడీలో ఏదో డిప్లొమా చేసిన ప్రియాంక గాంధీ ఏకంగా ఇన్ని సాధించిన ప్రొఫెసర్ వి కామకోటి గారిని వెక్కిరించడం అంటే ఆ కుటుంబ సంస్కారం ఏంటి అనేది బయటపడింది అంటున్నారు చాలామంది సోషల్ మీడియా వేదికగా. ఇంత బుర్ర తిరుగుడు, అహంభావం, కనీసం సంస్కారం లేని ఇటువంటి ఆమెను ఆ దేశ ప్రధానిగా చూడాలని కొందరు మేధావులు కోరుకుంటున్నారు అంటే అది వాళ్ళ బుద్ధి తక్కువతనం అంటున్నారు మరికొందరు. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి అండగా నిలవండి. ఆర్థికంగా మీ అవసరం చాలా చాలా ఉంది, ఆర్ వాయిస్కి చేస్తారని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.